నువ్వు ప్రార్థన చేయనప్పుడే గదిలోకి వెళ్ళి తలుపు వేసి రహస్యమందు నీ తండ్రికి ప్రార్థన చేయమని. ఎందుకంటే వెనక నుంచి దుష్టుడు రావచ్చు. నీ తండ్రి కౌగిట్లో ఉండాలి, నీ నిద్ర నీ తండ్రి కౌగిట్లో ఉండాలి. నువ్వు ఏదైతే నువ్వు సిద్ధపడుతున్నావో ఆ సిద్ధపాటు బహిరంగంగా ఉండకూడదు. ఎందుకంటే ఆర్భాటముతో ప్రధాన దూత శబ్దంతో దేవుని బోరతో ఆయన పరలోకం దిగి వస్తుంటే సిద్ధపడిన సార్థక క్రైస్తవ సంఘం ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి? గదిలో నుండి వస్తుంది. చెప్పండి, గది బయట ఉందా, గది లోపల ఉందా? గది లోపల ఉంది. దేవుడు వచ్చినప్పుడు గదిలో నుండి ఈ కన్య రావాల్సి ఉన్నది. గది అంటే దేవుని ఏర్పాటు, దేవుని యొక్క మదుగు, దేవుని యొక్క లోతు, బయట ప్రపంచానికి వేరు వైరము. మనము బయట ప్రపంచానికి దూరంగా ఉన్నవారము, లోపల ఉన్నవారము. ఇది మనలను పరిశుద్ధపరచు క్రీస్తు రక్తం. పరిశుద్ధపరచబడిన వారు దుష్టులతో కూర్చోవచ్చా? దావీదు కీర్తనకారుడు చాలా స్పష్టమైన మాట, మన అందరూ తెలియని మాట చెప్పండి. దుష్టుల ఆలోచన చొప్పున నడవకూడదు, పాపుల మార్గమున అపహాస్యకులు కూర్చుని చోటున. ఇదంతా 50%. ఇది చెయ్యక నువ్వేం చేయాలి? శంకరయ్య పరిసైడు దేవుని దగ్గరకు వచ్చారు. శంకరయ్య ఏమంటున్నాడు? పరిసైడు ఏమంటున్నాడు? పరిసైడు ఏమంటాడు? ఒకడేమంటాడు, నేను దుష్టులతో కూర్చోట్లేదు, నేను దశభాగం ఇస్తున్నాను, నేను ఎలాగున్నానంటే దేవుడు ఏమంటాడు, ఈ నీతిమంతుడు కాదు ఇతను. రెండో వాడు ఏమంటాడంటే, ప్రభువా నేను పాపిని, పాదాల యొద్ద కూర్చుని ఉన్నానంటే ఇతడు దేవునికి ఇష్టడై ఉన్నాడు. అండ్ నువ్వు దుష్టుని దూరపరుచుకున్నందుకు యేసుప్రభువు దుష్టులకు దూరంగా తిరగలేదు, పాపులకు దూరంగా తిరగలేదు, అపహాస్యులకు దూరంగా తిరగలేదు. కానీ యెహోవా ధర్మశాస్త్రం దివారాత్రములు ధ్యానించిన వారు అయ్యారు. దేవుణ్ణి ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేయలేడు. క్రీస్తే సమాజం మొత్తాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేశారు ఆయన.